అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆగస్టు 15 సందర్భంగా తీపి కబుర్లు, సంచలన ఆదేశాలు, ఉద్యోగులకి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకైతే వెళ్తుందండి. సో ఈ వీడియోలో ఉద్యోగులకి సంబంధించి ప్రధానంగా కొన్ని బెనిఫిట్స్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నానండి. ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకి సంబంధించి ఆశా వర్కర్లకు ఇటీవల గుడ్ న్యూస్ అయితే వినిపించింది. ఆగస్టు 15 సందర్భంగా ఆశా కార్యకర్తలకు ఏకంగా 3 శుభవార్తలు చెప్పింది. ఆశా కార్యకర్తల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్లో భాగంగా ఆశా కార్యకర్తల యొక్క ప్రసూతి సెలవుల విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఆశా కార్యకర్తలందరికీ మొదటి 2 ప్రసవాల కోసం 180 రోజుల పూర్తి జీతంతో ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఆశా వర్కర్ల యొక్క రిటైర్మెంట్ ఏజ్ అనేది 62 ఏళ్ళకి పెంచాలని చెప్పేసి కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. సో కాబట్టి వీటితో పాటుగా గ్రాట్యుటీ విషయంలోని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీస్ పూర్తయిన ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ సంవత్సరానికి నెలవారీ గౌరవ వేతనంలో 50% అంటే 5,000 రూపాయలు చెల్లిస్తారండి. గరిష్టంగా మొత్తం 1,50,000 వరకు ఇస్తారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు 2024 ఏపీ ఎన్నికల సందర్భంగా ఆశా కార్యకర్తలకు మిగతా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే గ్రాట్యుటీ, ఉద్యోగ విరమణ వయసు పెంపుపై వారికి హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మార్చి నెలలో ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు వీటిపై నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారుగా 42,752 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 37,000 మంది పనిచేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 5,700 మంది పనిచేస్తున్నారు. ఇక ప్రజారోగ్య సంరక్షణలో కీలకంగా ఉండే ఆశా వర్కర్లకు ప్రభుత్వం ప్రతి నెల 10,000 రూపాయలు చొప్పున వేతనం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం అందించే గౌరవ వేతనాలు తప్ప వారికి అదనపు ఆర్థిక ప్రయోజనాలు అయితే లేవు. ఈ నేపథ్యంలోనే ఆశా కార్యకర్తగా 30 ఏళ్ల పాటు సేవలు అందించిన వారికి గ్రాట్యుటీ కింద 1,50,000 వరకు చెల్లించేందుకు మార్చి నెలలోనే సీఎం చంద్రబాబు గారు ఆమోదం తెలిపారు. సో కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆశా కార్యకర్తలకు ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్ళుగా ఉందండి. సో వాటిని ఒక 2 సంవత్సరాలకి పెంచారు, అంటే 62 ఏళ్ళకి పెంచడం జరిగింది. థ్యాంక్ యూ.